బాలగారు అసలు అర్థం కాని విషయం ఏంటంటే పర్మిషన్ అడిగాము అని సంధ్యా థియేటర్ చెబుతుంది, ఇచ్చారు కాబట్టే వెళ్ళాము అని అల్లు అర్జున్ అంటారు, లేకపోతే ఆయన తరపున మాట్లాడే వాళ్ళు చెప్తున్నారు. కానీ పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళి ర్యాలీ చేశారని చెప్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన సినిమా చూస్తూ కూర్చున్నారు, కనీసం బయటకు రాలేదు, ఆయనకు ఆ సమాచారం ఉంది అని చెప్తున్నారు. ఏది విశ్వసించాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలానే వీక్షించే ప్రజలకి కూడా, ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ చూస్తున్న సాక్షి ప్రజలకి కూడా ఇక్కడ 2 సినారియోస్ తీసుకోవాలి సార్. ఎందుకంటే ఒకటి మోరల్ అండ్ ఎథికల్గా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది మనం యాక్సెప్ట్ చేయాలి హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద. బట్ లీగల్గా తీసుకున్నప్పుడు మన బన్నీ గారిది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు రీజన్ అంటే 29th November 2024 ఒక మెమో ఇష్యూ చేసింది గవర్నమెంట్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారు అనే ఆయన అందులో ఒక పేరా 2 అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఏంటి అంటే చదివి వినిపిస్తాను. ఇద్దరు కూడా మనం డిస్కస్ చేసాము. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్ ఆఫ్ ద పోలీస్ ఇన్ తెలంగాణ కన్సర్న్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ నెససరీ ఫాలోఅప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. దట్ మీన్స్ ఇది ఒక్కసారి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఎవరెవరికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి, అలానే పోలీస్ కమిషనర్స్కి, ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరికీ పాస్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో అదర్ గో టు ద ఆఫీసర్స్ టు హ్యావ్ టు ఫాలో. ఏ సెక్షన్ కూడా చెప్తాను. పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 23 డ్యూటీస్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. ఇట్ షాల్ బీ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ప్రమోట్లీ టు బీ ఒబే అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ ద ఆర్డర్స్ అండ్ వారెంట్స్ లాఫుల్లీ ఇష్యూడ్ టు హిమ్ బై ఎనీ కాంపిటెంట్ అథారిటీ. కాంపిటెంట్ అథారిటీ ఇన్ ద సెన్స్ ఈయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ ఇష్యూడ్ ఇన్ ఆర్డర్స్. ఈ ఆర్డర్ని సస్పెండ్ చేయకుండా, విత్డ్రా చేసుకోకుండా, క్వాష్ అవ్వకుండా ఈ ఆర్డర్ని లైవ్లో ఉన్నంత వరకు ఈ సెక్షన్ 23 ప్రకారం వాళ్ళు నో అని చెప్పడానికి లేదు. అయితే డ్యూటీ ఆఫ్ ద సిటిజన్, రైట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్ ఉంటుంది కదా. సో అలానే థియేటర్ వాళ్ళు కూడా దే మేడ్ అ రిక్వెస్ట్. ఏమని చెప్పేసి అని, హ్యూజ్ క్రౌడ్ మాకు వస్తుంది, సో దట్ యూ హ్యావ్ టు డిప్లాయ్ యువర్ స్టాఫ్ అండ్ అరేంజ్ ద సెక్యూరిటీ అని చెప్పేసి బందోబస్తు. ఇది బందోబస్తు అడుగుతూ థియేటర్ యాజమాన్యం అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు క్లియర్ గా రాశారు. అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు కల్పించండి. ఒకటి ఇప్పుడు నేను ఇక్కడే నాకు ఒక పాయింట్ ఉంది, ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది, సామాన్యుడికి వచ్చే పాయింట్ ఇది. ఏంటంటే రిక్వెస్ట్ పెట్టుకున్నారు, పోలీసులు ఇవ్వలేదు అనుకుందాం, ఇచ్చారని ఇవ్వలేదని లేకపోతే అసలు రెస్పాండ్ కాలేదని ఏదో పక్కన పెడదాం. మనం ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రశ్న అడుగుతాం. పోలీసులు అల్లు అర్జున్ కి ఒక పర్మిషన్ ఇవ్వలేదు, రాకండి, ఇక్కడికి తీసుకురాకండి సంధ్యా థియేటర్ కి వాళ్ళు రిప్లై ఇచ్చారని అనుకున్నాం. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ విషయం తెలిసి గానీ తెలియక గానీ అక్కడికి వస్తే మీకు పర్మిషన్ లేదు మీరు ఇక్కడికి రావడానికి అని అక్కడే తిరిగి ఆయన పంపించే అధికారం పోలీసులకు ఉంటుందా, ఉండదా? ఒకటి ఇప్పుడు అది ఆర్టికల్ 19 అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఎవ్రీ పర్సన్ కి ఉన్న ఫ్రీడమ్ ఒకటి ఉంటుంది. ఆయన సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు, రావచ్చు, చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కూడా పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ 2 ఉంటాయి. సో పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు పోలీస్ వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ కింద ఆయనకి చెప్పి ఆయనని కట్టెలు చేయకూడదు అనేది ఏం లేదు. అది ఎప్పుడు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు. అయితే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతోందన్న ప్రశ్న ఏంటంటే, నిజానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ కి వెంటనే అక్కడ నుంచి తిప్పి పంపేయచ్చు కదా. నేను అక్కడికి చేయొచ్చు చేసే రైట్ వాళ్ళకు ఉంది. అయితే ఇంకా ఎవరు అనుమతించారు లోపలికి? నేను అదే చెప్తాను, నేను మీకు అక్కడికే వస్తున్నా. వన్స్ పోలీస్ ఒకసారి అడ్మిట్ అయ్యి అక్కడ స్టాఫ్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఎంత క్రౌడ్ వస్తుందని చెప్పేసి ఎవరు అజంప్షన్ చేసుకోవాలి, హ్యూజ్ క్రౌడ్ అన్నారు. హ్యూజ్ క్రౌడ్ అంటే 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 30,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతన కావచ్చు. గతంలో జనరల్గా ఎలా ఉంటుందంటే సినిమాలలో పెద్ద సినిమా వస్తుంది అన్నప్పుడు ఆల్రెడీ మనం అన్ని చోట్ల చూస్తున్నాము. సెకండ్ వాళ్ళు పర్మిషన్కి లెటర్ పెట్టుకున్నారు, పర్మిషన్ రిఫ్యూజ్ చేయడానికి లేదు. బై ద వే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే స్పెషల్ రూల్స్ ఒకటి పాస్ చేశారు. ఏమని చెప్పేసి అని, నెససరీ ఫాలోఅప్ యాక్షన్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి అని. సో ఈయనకు ఆల్రెడీ వీళ్ళ పేర్లు మెన్షన్ చేశారు. ఎందులో, ఈ ఆర్డర్లోనే మన అల్లు అర్జున్ గారి పేరు, హీరోయిన్ పేరు, అందరి పేర్లు మెన్షన్ చేసి ఇచ్చున్నారు. సో ఆ పర్సన్స్ వాళ్ళు వస్తున్నామని చెప్పేసి ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్, అది ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ అనేది వాళ్ళు అక్కడ అసెస్ చేసుకోవాలి. ఇది పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ 2 ఉన్నాయి ఇక్కడ. పబ్లిక్ ఆర్డర్ ఎప్పుడైతే మీకు హ్యూజ్ క్రౌడ్ పెరిగిపోతుందని అనుకున్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ బన్నీ కాదు, ఒక మినిస్టర్ అయితే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక మినిస్టర్ వచ్చిందంటే వాట్ దే డూ, దే సే సేమ్ ద వర్డ్స్, దే డెలివరీ సేమ్ ద స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ కోసం ఒక నిమిషం నేను అక్కడికి కూడా వస్తాను. సో మినిస్టర్లు అయితే ఒకలాగా, సెలబ్రిటీస్ అయితే ఒకలాగా, కామన్ మ్యాన్ అయితే ఒకలాగా, అయితే ఆర్టికల్ 14 వైలేట్ చేసే విధంగా ఉంటుంది. అలా చేయడానికి లేదు. మినిస్టర్లకు మీరు ఏ విధంగా ప్రోటోకాల్ మెయింటైన్ చేసి ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత లేకపోతే రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏ ప్రోటోకాల్ మెజర్స్ అయితే మీరు ఫాలో అవుతారో అందరికీ అదే ప్రోటోకాల్ మెజర్స్ అనేది ఫాలో అవ్వాలి.
ఇంకోటి చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్కి కానీ ఎవరికి కూడా వినండి ఒక్క నిమిషం 2 నిమిషాలు ప్రజలు కూడా తెలుసుకుంటారు. రోడ్లు మొత్తం బ్లాక్ చేసి వాళ్ళని పంపించమని అక్కడ రూల్స్ లేవు. ఓన్లీ ప్రోటోకాల్స్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ అవ్వకుండా వాళ్ళకి క్లియరెన్స్ ఇమ్మంటారు అంతే. అంతేగా జనాలను ఆపేసి కాదు. ఇక్కడ మన భారతదేశంలో అదే జరుగుతుంది. ఇంకో పాయింట్ మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ప్రసూతి జరిగిందండి. ఇప్పుడు ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందా అప్హోల్డ్ అవుతుందా ఆంధ్రప్రదేశ్లో మనం ఇది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు కదా, మరి సేమ్ కేసు అక్కడ ఆయన మీద పెడతారా పెట్టరా అని క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ 14 అనేది స్టేట్కి వేరు ఉంటుందా లేకపోతే ప్రతి స్టేట్లో కూడా ఒకటే వర్తిస్తుందా అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇప్పుడు ఇది వాళ్ళకి. ఎందుకంటే కేసు పెట్టలేదనుకోండి, దెన్ ఈ కేసుకి ఆ కేసుకి కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 కాబట్టి 3 వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు లేవు? బికాస్ 2 స్టేట్లు ఒకటే కాబట్టి. ఆయన పొలిటీషియన్ కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్తారు, ఆయన ర్యాలీగానే వెళ్తారు. ఈవెన్ సార్ ర్యాలీ ఊపుకున్నా కూడా ఎవరికైనా లా అండ్ ఆర్డర్ ఒకటే, లా అందరికీ ఒకటే. మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా మీరైనా నేనైనా కామన్ మ్యాన్ అయినా ఎవరైనా ఈవెన్ బెగ్గర్స్కి కూడా